అనన్య కొత్త రూపంతో వచ్చినట్లు తెలుస్తూ ఉంటుంది. భైరవి దామిని దాత తీసుకోవడానికి తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని ఆపాలని కుట్ర చేస్తూ ఉంటుంది. దామిని ఆనంద భైరవి కూతురిగా మారితే నేను తనని టచ్ కూడా చేయలేను. అందుకే ఈ దాంతా ఆపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. అనన్య తన ప్లాన్ కి అమలు చేయడానికి రంగమ్మ అనే ఆవిడ మనవడిని కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. రంగమ్మతో ఫోన్ లో మాట్లాడి నేను మనవడిని బ్రతకాలంటే నేను చెప్పినట్లు అబద్ధం నువ్వు అందరి ముందు చెప్పాలి అని బెదిరిస్తూ ఉంటుంది. దానంతా కార్యక్రమం మొదలవబోయే సమయంలో రంగమ్మ అక్కడికి వచ్చి అందరినీ ముందు ఒక పెద్ద నిజాన్ని అబద్ధాన్ని చెప్తూ ఉంటుంది. దామిని లీలావతి కూతురు కాదు అని అందరి ముందు చెప్పి అందరినీ షాక్ ఇస్తూ ఉంటుంది. రంగమ్మ ఇంకా ఏం చెప్తుంది అంటే అప్పుడు డబ్బు కోసం ఆశపడి లీలావతి బిడ్డని ఎవరో పెద్దింటి వాళ్ళకి అమ్మేశాను. ఇప్పుడు వచ్చిన ఈ దామిని చచ్చిపోయిన నా కూతురు అని అందరి ముందు నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది విన్న దామిని మరియు ఆనంద భైరవి చాలా షాక్ అవుతూ ఉంటారు. దామిని తన తల్లి కూతురు కాదు అని రంగమ్మ గట్టిగా నమ్మించడానికి చేస్తూ ఉంటుంది. ఆనంద భైరవి ఇంటి వాళ్ళు అందరు ఈ మాటలో నమ్మలేరు కదా. అనన్య పైన ఈ కుట్ర వల్ల దామిని దూరంగా అవుతుంది అని అది తెలుస్తూ ఉంటుంది. మన ఇష్టం జరుగుతుందో చూద్దాం.